ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకించి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2025వ సంవత్సరానికి మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ నూతన సంవత్సర ప్రత్యేక కార్యక్రమంలో దేవుని మాటలు పంచుకోవడానికి మనకు మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఈ మొదటి రోజే కొన్ని దేవుని మాటలు మనము ధ్యానించి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. న్యూ ఇయర్ కాబట్టి మన దగ్గర న్యూ ఇయర్ ప్రామిస్ కార్డ్స్ వాగ్దానాలు ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలే తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. ఈ రోజున ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో మీరు ఒక మాట చదవండి. మలాకీ గ్రంథం తర్వాత ఉన్న పేపరు మత్తయి సువార్తకు ముందు ఉండే పేపరు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ను ఒకసారి చదువుదాం. అందరు తీసారా? మలాకి తర్వాత పేపర్ అన్నాను, మత్తయి సువార్తకి ముందు ఉన్న పేపరు అన్నాను. తీశారు కదా? మీకు అర్థం కాకపోతే ఈ పేపరు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఒకసారి చదువుకుందాం ఈ మాటలు. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును గురించిన క్రొత్త నిబంధన గ్రంథము. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును గురించిన క్రొత్త నిబంధన గ్రంథము. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. ప్రభు సహాయం కొరకు. మహోన్నతుడైన తండ్రి, ఈ పగటికాలం ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరం దినములో మొదటి రోజు నీ దగ్గరే చేరుకొని ఇప్పటి వరకు నైనా గత సంవత్సరంలో చేసిన మేలు ఉపకారాలన్నీ తలపోసుకుంటూ ఎన్నో విషయాలు నీ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి మా అందరి జీవితాల్లో ఆ విషయాలన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించట అది మీ చిత్తం కనుక గత సంవత్సరం విషయాలైన కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ ఉండగా ఆలకించినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినంలో నీ వాక్యం ద్వారా ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాము. సహాయం చేయండి. లేఖన భాగాల ద్వారా మమ్మల్ని దర్శించండి. వాక్యంతో మమ్మల్ని శుద్ధి చేయండి, సరిచేయండి, స్థిరపరచండి, బలపరచండి. మేము ఎలా నడవాలో త్రోవ చూపించండి. ఈ వాక్యంలో మేము వర్ధిల్లి ఎదుగునట్లుగా కృప చూపించండి. జీవముతో కూడిన నీ మాట బలము గల శక్తి కలిగిందై ఉండగా ఆ మాటలు ధ్యానిస్తుండగా ఈ మాటల్లో ఉన్న జీవము చేత మమ్మల్ని దర్శించండి. లేఖనముల యందు శక్తి ఉంది అని, జీవం ఉంది అని నీ మాటలు చెప్తూ ఉండగా ఆ శక్తి కొరకై, ఆ జీవం కొరకై మేము ఆశిస్తున్నాము. సహాయం చేయండి. నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నాకు ప్రత్యేకంగా ఈ పేపర్లో ఉన్న ఈ మాట చదివడానికి గల కారణం ఏంటంటే, పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి మనకి పాత నిబంధన పోయింది, కొత్త నిబంధన వచ్చింది అనే ఆ మధ్యలో ఉన్న ఆ పేపర్ని మీకు చదివి వినిపించాను. ప్రియులారా, పాతవి పోతున్నాయి, కొత్తవి వస్తున్నాయి. సంవత్సరాలని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మనల్ని కలుగజేసినప్పుడు, సృష్టిని కలుగజేసినప్పుడు ఆదికాండం మనము
ఆయన సృష్టి జరిగించినటువంటి ఆ సందర్భాలు మనం చదువుకున్నప్పుడు మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయంలో 14వ వచనం నుండి దేవుడు పగటిని రాత్రిని వేలుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియో అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన క్రియేషన్లో ఆయన భూమిని, అంతకుముందు ఆకాశమును, అంతకుముందు వెలుగును, ఇప్పుడు 4వ రోజున సూర్యుడిని చంద్రుణ్ణి ఇవన్నీ కలుగజేస్తూ ఆయన సృష్టి యొక్క క్రమాన్ని వివరిస్తూ వచ్చాడు. ఆయన ఇలాగన సూర్యుడిని చంద్రుడిని భూమిని ఇవన్నీ కలుగజేసిన తర్వాత అవన్నీ మానవులకి ఏమేమి చూపిస్తాయంటే సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, దినము ఎలా వచ్చింది, దినం ఎలా వస్తుంది అని సైన్స్ చెప్తా ఉంది కదా. ఒకరోజు అంటే దేన్ని బట్టి ఒకరోజు అయింది? భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తే ఒకరోజు క్యాలిక్యులేషన్. అలాగే నెల ఎట్లా ఉంది? చంద్రుడికి సంబంధించి. సంవత్సరం ఎప్పుడైంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేస్తే ఒక సంవత్సరం అయింది కదా. కాబట్టి సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, మానవుల జీవితంలో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. కానీ మానవులకి ఈ సంవత్సరాలు, మాసములు, దినములు ఇచ్చినటువంటి ఈ దేవునికి ఆయనకు మార్పు లేదు. ఆయనకు అన్నీ ఏకరీతిగా ఉన్నాయి. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన మనకిచ్చినటువంటి ఈ భాగ్యమే దినములు మారటం, మాసములు మారటం, సంవత్సరాలు మారటం. ఆయన ఇచ్చాడు కాబట్టి సంవత్సరం మారింది అంతే కదా. అయితే ఈ మార్చబడినటువంటి ఈ సంవత్సరాన్ని మనం ఎలాగన సిద్ధపరచుకోవాలి? ఈ సంవత్సరంలో బ్రతకడానికి మనల్ని మనం ఎలాగ సిద్ధపరచుకోవాలి? ఈ సంవత్సరంలో మనము దేవునికి మహిమకరంగా, దేవునికి దీవెనకరంగా, దేవుని చేత దీవించబడే స్థితిలో మనం ఎలాగన మనల్ని మనం సిద్ధపరచుకోవాలి? సిద్ధపాటు లేకుండా ఈ సంవత్సరాన్ని మనం ఎలా ప్రారంభం చేయొచ్చు? చాలామంది రాత్రిపూట సిద్ధపడి ఉంటారు. రాత్రి మొదలుకొని తాగుతా ఇప్పుడు కూడా లేని బ్యాచ్ కొంతమంది ఉంటారు. మరి సంవత్సరం అంతా తాగుదామనా? సరే, వాళ్ళ సంగతి మనకెందుకు. దేవుడు ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని దేవునికి మహిమకరంగా, ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని దీవించి కాపాడే విధంగా మనము ఎలా సిద్ధపరచుకోవాలి, దాని కొరకైనా కొంత సందేశం మనం విందాం. సంవత్సరం మారింది కదా, ఈ మారిన సంవత్సరాన్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి, ఇది మన టాపిక్. ఓకే, బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి ఈ మాటకి పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన ప్రారంభమైంది. మధ్యలో ఉన్న మాట మనం చదివాం. ఓకే, పాత నిబంధన చివరిలో ఉన్న 2 మాటలు ఏంటి? మలాకీ గ్రంథము చివరి అధ్యాయము చివరి 2 వచనాలు చదువుదాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును అని అన్నాడు. దీంతో పాత నిబంధన ముగిసింది. ఎలాగ 2024 ముగిసిందో పాత నిబంధన ముగిసింది. ముగింపులో ఆయన చేసినటువంటి ఒక ప్రామిస్ అదేమిటి అని అంటే, ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకి పంపిస్తా అన్నాడు. కానీ ఒక 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా ఒక నిబంధనను ప్రారంభం చేస్తూ కొత్త నిబంధనను ప్రారంభం చేశాడు ఇక కదా. అది
మన ప్రభు అయిన యేసు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గురించిన కొత్త నిబంధన అని చెప్పాను. ఇప్పుడు కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. స్టోరీ ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది మీరు చెప్పండి? యేసు ప్రభు నుంచా? యేసు ప్రభు గురించినటువంటి సువార్తే కానీ ఆ యేసు ప్రభు యొక్క ఆయన రాకడికి సిద్ధపాటు కలిగే విధంగా ఒక వ్యక్తిని దేవుడి ముందు పంపించాడు. ఆ వ్యక్తి జననంతో స్టోరీ స్టార్ట్ అయింది కదా. యేసు ప్రభు ముందు పుట్టాడా? యోహాను ముందు పుట్టాడా? నిజానికి క్రిస్మస్లో యేసు ప్రభు పుట్టుక ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం అని మనం ధ్యానిస్తాం. కానీ నిజానికి అక్కడ ఇద్దరు శిశువుల పుట్టుక ఆశ్చర్యాన్ని పుట్టించేది కదా. క్రిస్మస్ స్టోరీలో కొత్త నిబంధన అటువంటి ప్రారంభంలో యేసు ప్రభు పుట్టుక, రైట్, ఆయన రక్షకుడు. కానీ ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ముందు ఒక వ్యక్తి వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరచాడు. దాని కొరకు మనం ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం, యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గాన్ని సరళం చేయండి. ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు అది, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపాటు అది. మా దేవుని రాజ్యానికి ఆయన యొక్క రాజుగా ఉండడానికి ఆయన వస్తున్నాడు, రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి ఒకరిని పంపిస్తున్నాను. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను. మనకు తెలిసిన విషయాలు. ఎలా సిద్ధపరిచాడు మీకు అర్థమవుతుందా? 2025 వచ్చింది, ఎలా సిద్ధపరచుకోవాలి అనే పాఠం నేర్చుకుంటున్నాం మనం. కొత్త నిబంధన ప్రారంభంలో యేసుక్రీస్తు తెచ్చేటువంటి ఆ రాజ్యానికి ఎలాగన ఆయన సరళం చేశాడు, ఎలా సిద్ధపరిచాడు ఆ మార్గాన్ని, ఆ విషయాలు మనం కనుక నేర్చుకుంటే ఈ నూతన సంవత్సరాన్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలో మనకు తేటగా అర్థమవుతుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఎలా సిద్ధపరిచాడు ఆయన. పరలోక రాజ్యము సమీపించింది అని ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు. నిజానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉంటే దాని కొరకై ముందు మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు అనే విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు ఒక రాజు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది మీ ఇల్లు? సడన్గా వచ్చాడు అనుకోండి, అప్పుడు మీ ఇంట్లో ఎట్లుంటుంది వాతావరణం? రాజులంటే మనకి ఇప్పుడు రాజులు లేరు అనుకుందాం, ముఖ్యమంత్రి అనుకుందామా. ముఖ్యమంత్రి సడన్గా మీ ఇంటికి వచ్చాడు అనుకో, ఎట్లా ఉంటుంది మీ ఇల్లు? కంగారుగా గందరగోళంగా ఉంటుంది కదా. సరే, ముఖ్యమంత్రి వస్తున్నాడని ముందు రోజు తెలిసింది, రేపు మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఎట్లుంటుంది ఇల్లు? ఓ, ఎంత సిద్ధపడతామో కదా. అది సిద్ధపాటు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, మలాకి గ్రంథంలో మనం చదివిన మాట అదే. ఏం చెప్తున్నాడు? యెహోవా నియమించిన భయంకరమైనటువంటి ఆ మహాదినం రాకముందు ప్రవక్త యేగు ఏలియా ఆత్మలు కలిగిన వ్యక్తిని పంపిస్తాను.
నేను వచ్చి దేశాన్ని శపించకుండునట్లు. సడన్గా ఆయన వచ్చాడు అనుకో, చాలా గందరగోళమైంది. కాబట్టి ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను. ఈయన గురించి కొన్ని విషయాలు మనకి ఈరోజు నేర్చుకుందాం. మీకు తెలుసు కదా యేసు ప్రభు స్టోరీ, ఆయన పుట్టిన సందర్భాలు, అలాగే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టిన సందర్భాలు కూడా తెలుసు కదా. రెండిటికి ఎంత పోలికలు ఉన్నాయి తెలుసా? కొన్ని పోలికలు చెప్తా చూడండి, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు రెండిటికి సేమ్ ప్యాటర్న్. యేసు ప్రభు జననం, యోహాను జననం ఎట్లా జరిగింది తెలుసా? ముందు దూతలు వచ్చారు, వివరించారు ఇద్దరికి, అంతేనా? మరియమ్మకి దూత చెప్పింది, యోహాను గురించి దూత చెప్పింది. ఎవరికి? వాళ్ళ తండ్రికి కదా. తర్వాత రెండు కూడా అసాధారణమైనవి, అసాధ్యమైనటువంటి జననాలే. అసాధ్యమైన జననాలు అంటున్నా. అసాధ్యమని ఎట్లా అంటున్నా అంటే, ఈమెకు పెళ్ళే కాలేదు, అసాధారణమైందే కదా, ఇంపాసిబులే కదా. పెళ్ళి కాకుండా పిల్లలు ఏంటండి? మరియమ్మ గురించి. అదే యోహాను అయితే ఆమె గొడ్రాలు అని ఉంది, అది ఇంపాసిబులే. రెండు జననాలు ఇంపాసిబుల్ అయినా కూడా దేవుడు కార్యం చేశాడు. ఇంకా రెండు జననాల్లో ఇద్దరు మగ శిశువులే, పైగా ప్రథమ సంతానమే. పోలికలు చూడండి. ప్రథమ సంతానం, యవనస్తురాలైన ఈమెకు ప్రథమ సంతానమే, వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు కూడా ప్రథమ సంతానం. ఇప్పుడు ఈ ఇరువురు పుట్టడానికి కూడా దూతలు వచ్చారు చెప్పటానికి. దూతలు అనేవి ఇవేవో భ్రమలు కాదు, దూతలు అనేవి నిజమైనవి. దూతలకు పేర్లు కూడా ఉన్నాయి. దూతలు నిజం. ఇప్పుడు చాలామంది మనము కనపడలేదు కదా, కనపడట్లేదు కాబట్టి చాలామంది నమ్మకం లేదు కదా. ఒక ఆయన చెప్పాడు, ఒక భక్తుడు, దూతలను ఇప్పుడు నమ్మవు కదా, నువ్వు చచ్చిన తర్వాత ఫస్ట్ చూసేది దూతనే అని అన్నాడు. చచ్చిన తర్వాత ఎవరిని చూస్తారంట ఫస్ట్. సో దూతలు అనేవి రియల్, వాటికి పేర్లు ఉన్నాయి. మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దూత పేరు కూడా చెప్పబడింది. ఈ దూతలు తమను తాము పునరుత్పత్తి చేసుకోలేవు. అంటే దూతలు మళ్ళా దూతలను కనలేవు. కాబట్టి దూతలు అనేవి ఫిక్స్డ్ నెంబర్. దేవుడు ఫిక్స్ చేశాడు, ఇన్ని కోట్ల దూతల్ని ఒకేసారి కలిగించాడు, అంతే. ఇంకా ఈ మళ్ళా పిల్లల్ని కండం ఇట్లాంటి ఏమీ ఉండవు. సో దూతలు, ఇలాంటి దూతలు ఈ ఇద్దరు శిశువుల జన్మ విషయమైన సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఇద్దరు శిశువులు సమాచారం ఇచ్చినప్పుడు ఇద్దరు భయపడ్డారు. ఇక్కడ మరియమ్మ భయపడింది, ఆడ జకర్యా కూడా భయపడ్డాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు శిశువులకి పేర్లు దేవుడే పెట్టాడు. మరియా, ఆయనకి ఫలానా పేరు పెట్టు. జకర్యా, ఆ శిశువుకి యోహాను అని పెట్టు. తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారో దేవుడే చెప్పాడు. వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటో, వీళ్ళు ఎలాగ ఉండబోతారో, వీళ్ళు ఏమవుతారో, ఈ విషయాలు యేసు ప్రభు గురించి చెప్పబడింది. అలాగే జకర్యాకు యోహాను గురించి కూడా చెప్పబడింది. చెప్పాడు కదా, ఇదిగో మీకు ఇలా శిశువు పుడతాడు, అతడు పుట్టుట వలన అనేకులు సంతోషిస్తారు, అతడు వాళ్ళ హృదయాల్ని వీళ్ళ హృదయాల్ని వాళ్ళతోటి తిప్పుతాడని చెప్పాడు కదా. మలాకిలో మనం అదే చదివాం. అలాగే యేసు ప్రభు గురించి కూడా చెప్పారు. ఏమని చెప్పాడు? నువ్వు కంటావు కానీ
సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి ఆ రాజసింహాసనం మీద ఆయన రాజుగా ఉంటాడు. సో ఆయన గురించి ఆ విషయాలు. కాబట్టి వారి యొక్క గమ్యం ఏంటో ఆ విషయాలు ముందుగానే చెప్పాడు. అంతేకాకుండా ఇరువురి ఈ పుట్టుకల సందర్భంగా వచ్చినటువంటి ఆ రెస్పాన్స్, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళ రెస్పాన్స్, అయ్యా ఇది ఎలా అన్నారు. జకరియా అలాగనే మరియా ఎలా అన్నారే కానీ ఎందుకు అని మాత్రం అనలేదు. ఎందుకు అని మాత్రం అనలేదు. ఎలా అని తమ డౌట్ని అయితే ఇద్దరు చూపించారు. రెండు సందర్భాల్లో యేసుప్రభు పుట్టుక మరియు యోహాను పుట్టుక గురించి ఈ ఇరువురి పుట్టులకు సంబంధించి సూచనలు దేవుడు చూపించాడు. ఇదిగో పుట్టబోయేటువంటి శిశువు మిరాకిలస్గా పుడతాడు, ఆశ్చర్యకరంగా. దానికి ఇది మీరు నమ్మరు మామూలుగా అయితే, కాబట్టి సూచనలు ఇస్తా. యోహాను పుట్టుకలో సూచన ఏంటి చెప్పండి? యేసుప్రభు పుట్టుకలో సూచన ఇదిగో ఈ సూచన ఆడ కనపడుద్ది. సో ఇలాంటి తర్వాత యోహాను యొక్క దాంట్లో సూచన నువ్వు నమ్మలేదు కదా, రైట్, నేను చెప్తే నమ్మలేదు కదా, ఇది మొదలుకొని బిడ్డ పుట్టేదాకా నువ్వు మూగోడు అవుతావని అన్ని దేవుడితో చెప్తే జకర్యాకు అలాగే జరిగింది. వింటున్నారా? ఏమర్థమవుతుంది మీకు అని అంటే, యేసు ప్రభు పుట్టుక దేవుని ప్రణాళిక ఎలాగో అలాగే యోహాను పుట్టుక కూడా దేవుడు ప్లాన్ చేసి సిద్ధపరిచి పంపించినటువంటి పుట్టుక అది. ఇక్కడ ఇద్దరు దేవునికి లోపడ్డారు. నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారు. నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారు. ఇద్దరు లోబడ్డారు. అయితే ఇక్కడ విషయాలు కొంచెం ఆలోచన చేస్తే, అందరికీ చూపాలి అని ఎలిజబెత్ అనుకుంది. ఎందుకంటే గొడ్రాలు కదా, గొడ్రాలుగా ఉండి ఇప్పుడు బిడ్డను కన్నది అని అంటే అందరికీ హ్యాపీనెస్సేగా. ఓ చూడు చూడు నన్ను దర్శనం అందరికి చూపుకోవాలంట. కానీ మరియమ్మ పరిస్థితి అందరికీ చూపుకునే పరిస్థితి. ఇలాగ కొన్ని డిఫరెన్స్లు ఇప్పటిదాకా వారి పోలికలు చూసాం ఇరువురు పుట్టుకల్లో. ఇప్పుడు తేడాలు చూద్దామా? తేడాలు మీకు ఏమనిపించింది చెప్పండి కొంచెం. యోహాను పుట్టుక లేవీల వంశములో నుండి యాజకత్వం చేస్తున్నటువంటి ఒక యాజకుని సంతానములో నుండి యోహాను వచ్చాడు. వాళ్ళ నాన్న యాజకుడు కదా, ప్రధాన యాజకుడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు అని అంటే మామూలు స్థాయి కాదు. ఓకే, యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేయాలంటే చిన్న స్థాయి కాదు, మంచి స్థాయి, హైలీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఆ కుటుంబంలో యోహాను అక్కడ పుట్టాడు. మరి యేసు ప్రభు ఒక సామాన్య కుటుంబంలో యేసు ప్రభు పుట్టాడు. ఒక పేదవానిగా పుట్టాడు. యోహానేమో ధనవంతుడిగా పుట్టాడు. మీకు ఇంకా ఏమేమి తేడాలు అర్థమవుతున్నాయి చెప్పండి. వాళ్ళ వంశము లేవీయుల వంశం అని చెప్పాను. యేసు ప్రభు వంశం యోధా వంశం. ఇంకా అది ప్రాముఖ్యమైన తేడా ఏంటంటే, యోహాను పుట్టడానికి తండ్రిని వాడుకున్నాడు. జకర్యాకు పుట్టిన సంతానమే అతను. యేసుప్రభు పుట్టడానికి తండ్రి అవసరం లేకుండా పుట్టాడు. తేడాలు చూస్తున్నారుగా ప్రేమ దేవుని పిల్లలు. ఈ విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నాను అని అంటే,
దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ కొత్త నిబంధనకి, దేవుడు తీసుకురాబోతున్నటువంటి ఆ క్రొత్త పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి యోహానును ఎలాగ సిద్ధం చేశాడో, యోహాను వచ్చి ఏమేం చేశాడో అవి నేర్చుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పాల్సి వచ్చింది. కొత్త సంవత్సరాన్ని ఎలాగ సిద్ధపరచుకోవాలో ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము అనే విషయాలు మీకు అర్థం కావడానికి ఏం చెబుతున్నాను. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనని దేవుడు సిద్ధపరిచాడు, తెచ్చాడు. దానికి రూట్ సరళం చేయడానికి, దాని మార్గం సరళం చేయడానికి యోహాను ఎన్నుకున్నాడు కదా. మరి యోహాను ఎలాగైనా సిద్ధం చేసి సరళం చేశాడు దాన్ని. అది నీకు అర్థమైతే ఈ సంవత్సరాన్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలో నీకు అర్థమైద్ది. దాని కొరకు ఈ సమాచారం అంతా మీకు చెప్తాను, బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ప్రేమ దేవుని పిల్లారా, యోహాను ఎలా సిద్ధపరిచాడు దాన్ని, మనం ఎలా సిద్ధపరచుకోవాలి గుర్తుపెట్టుకోండి. యోహాను చెప్పినటువంటి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభంలో యోహాను ఇలాగ అంటున్నాడు. ఆ దినమందు బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను అనే మాటలు చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని పిల్లారా, ఎప్పటిదాకా నేను మలాకి ఎండింగ్ మీకు చూపించా. మలాకి ఎండింగ్లో ఏం జరిగిందో మీకు చెప్పా. అక్కడ వదిలేస్తే ఇక్కడ మొదలవుతుంది స్టోరీ. అక్కడ ముగిసి ఇక్కడ ప్రారంభమవుతుంది. 2024 ముగిసి 2025 ప్రారంభమైనట్టుగా ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభం యోహాను ప్రారంభిస్తున్నాడు. అలాగే ప్రారంభం చేయడానికి యోహానును దేవుడే సిద్ధపరిచాడు. ప్రారంభం ఎలాగ చేస్తున్నాడు యోహాను, అసలు ఇతని నేచర్ ఏంటి, ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటి, మనము కొంచెం ఆలోచన చేద్దాం. ఇతని గురించి, ఇతని స్వభావ లక్షణాలు కొన్ని మీకు చెప్తా, ఇతను చేసినవి ఏంటో కొన్ని మీకు చెప్తా. యోహాను స్టోరీ మొత్తం మీకు అందింది కదా, ఇప్పటిదాకా చెప్తూ వచ్చా కదా. యోహాను స్టోరీ మొత్తం మీకు అందింది. అతన్ని దేవుడే సిద్ధపరిచాడు, దేవుని చేతే పంపబడ్డాడు. అతని జన్మ కూడా మిరాక్యులస్గానే, అద్భుత రీతిగానే జరిగింది. ఈ విషయాలన్నీ మీకు చెప్తూ వచ్చాను. అతనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆ మార్గాన్ని సిద్ధం చేయడానికి ఇక్కడ చదువుకున్న ఈ మాటలు ఏంటంటే, ఎందుకు ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు అంటే, పరలోక రాజ్యము సమీపించింది. ఏమి ఆ రాజ్యం సమీపిస్తే ఏమి, కాబట్టి మారు మనసు పొందండి అంటున్నాడు. మలాకీలో ఏం చదివని చెప్పానా, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. ఇతను ఏం చేస్తాడు అని అంటే, తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాల్ని తిప్పుతాడు. నేను వస్తే ఏం చేస్తా, దేశాన్ని శపిస్తా. ఎందుకంటే అది బాగలేదు, అది బాగా ఉండదు. నేను వచ్చేసరికి అది బాగుండదు. ఇందాక చెప్పానే, ముఖ్యమంత్రి సడన్గా మీ ఇంటికి వస్తే ఏమవుద్ది అని. ఏంటి ఇటు పెట్టుకున్నావు, ఏడైంది దండ మీద ఆరేసుకున్నావు అంటాడా లేదా? చాలా చూస్తాడు ముఖ్యమంత్రి మనకి సడన్గా మన ఇంటికి వస్తే గందరగోళం అయిపోతాం, మనమే సిగ్గుపడతాం చాలా విషయాల్లో. అదే ఒకరోజు ముందు తెలిస్తే మొత్తం సెట్ చేసుకుంటాం కదా. నేను వచ్చి దేశాన్ని శపించుకుంటున్నట్లు, నేను వస్తే తట్టుకోలేరు. శపించకుండా ఉండునట్లు ముందుగానే సిద్ధపరచడానికి యోహాను వస్తాడు. తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాల్ని ఆ పనే చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది. వినండి ప్రియులారా, రాజ్యము అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. రాజ్యం ఇందాక మనం చదివిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనములో చదివినటువంటి అక్కడ పదాన్ని మరొకసారి చదువుకొని జ్ఞాపకం చేసుకుందామా.
యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుండి అని, మా దేవునికి రాజమార్గం సరళం చేయండి అని. ఏ మార్గం అది? రాజమార్గం. పూర్వకాలంలో రాజులు ఉంటే రాజులు వీధుల్లో కనుక ఆ రోజు బయటికి వస్తున్నాడు అని అంటే మొత్తం శుభ్రమైపోద్ది. ఇప్పుడు కూడా జరుగుద్దులే, మొత్తం బ్లీచింగ్ చేస్తారుగా నాయకులు ఎవరన్నా వస్తుంటే. సో సరళం చేయండి అన్న విధంగా పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి సెట్ అవ్వండి. ఎందుకండి అని అంటే మనుషులు సరైన స్థితిలో లేరు, ఏ భేదము లేదు, అందరూ దారి తప్పే ఉంటారు, అందరూ త్రోవ తప్పే ఉంటారు, అందరూ పాపంలోనే ఉంటారు. కాబట్టి మీ మైండ్ కొంచెం తిప్పుకోండి, మీ మైండ్ కొంచెం మార్చండి. అందుకే మారు మనసు పొందండి. దేని కొరకు? పరలోక రాజ్యం వస్తుంది, దాని కొరకు. ప్రేమ దేవుని పిల్లారా, ఆయన రాజ్యము అని అంటే ఆయన రాజుగా ఉంటాడు, ఆయన ప్రభుత్వం పాలిస్తాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన ప్రజలుగా మనం ఉంటాం, ఆయన కంట్రోల్లో ఉంటాం, ఆయన ఆధీనంలో ఉంటాం. చూడండి ఎంత సేఫ్ అండి అది, ఆయన రాజ్యంలో ఉండడం ఎంత భాగ్యం. రాజుగారి క్వార్టర్స్లో ఉన్నవాడికి తిండి తక్కువైద్దా, విశ్రాంతి తక్కువైద్దా, దేని గురించి భయపడతాడా? రాజు ప్యాలెస్లో ఉంటే, మంచి రాజు దగ్గర ఉంటే దేని గురించి కంగారు ఉంటుందా? దేని గురించి అయినా. ఇప్పుడు ఈ రాజమార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజ్యాన్ని సిద్ధపరచిపోతుంటే ఆ రాజ్యంలో మీరు ఉండేటట్టుగా మీ మనసులను సిద్ధపరచడానికి ఈ వ్యక్తి వచ్చాడు. సిద్ధపరచుకోవాలి. ఈరోజు ఈ సంవత్సరం మనము దేవుని రాజ్యములో ఉండే దేవుని ఆ రాజ్య నివాసులుగా మనం ఉండాలి. క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఇది. ఆయన మనల్ని తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. మరి ఆ రాజ్యంలో మనం శాశ్వతంగా స్థిరంగా సెటిల్ అవ్వాలి కదా, భద్రంగా క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి కదా. దాని కొరకు సిద్ధపాటు. ఆయన వచ్చినప్పుడు ఏ లోపం లేకుండా కనపడాలి కదా, ఆయన వచ్చినప్పుడు శపింపబడకుండా ఉండాలి కదా, ఆయన వచ్చినప్పుడు చాలా ఉపమాలో ప్రభువు చెప్పాడు. ఒక యజమానుడు దూర ప్రాంతం వెళ్ళాడు, దాసులనికి ఏదో పని చెప్పాడు, వచ్చేసరికి ఈ దాసుడు తింటా తాగుతూ ఉంటే ఆ యజమానుడు ఏం చేస్తాడు, ఈ విషయాలను చూస్తారు కదా. సిద్ధపాటు చేసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం ఓ చక్కగా ప్లాన్ చేసుకోవాలి. యోహాను ఎలా ప్లాన్ చేసి ఆ రాజ్యానికి సిద్ధపరిచాడో మనం అలాగ మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యోహాను క్యారెక్టర్ నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తా. యోహానులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం తగ్గింపు లక్షణం. ఈ మాటలు మనకు ఎలా అర్థమవుతాయి అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావయ్యా అని ఆయనను నివారింప చూసాను అనే మాట చూస్తాం. రీలారా ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను ఇద్దరి పుట్టుకలో స్టోరీ చెప్పా కదా. అసలు యాక్చువల్ స్టోరీ ఎవరి పుట్టుకతో ప్రారంభమైంది? ఎవరి దగ్గరికి ఫస్ట్ దూత వచ్చి చెప్పింది? పాత నిబంధన ఎవరి దగ్గర ఎండ్ అయింది? కొత్త నిబంధన స్టోరీ ఎక్కడ ప్రారంభం, ఎవరి దగ్గర ప్రారంభమైంది కదా. ఇంత యోహాను ప్రాధాన్యత కలిగినటువంటి యోహాను అంటున్నాడు యేసు ప్రభుని, అయ్యా నేను నీ దగ్గరికి రావాలయ్యా, నువ్వు నా దగ్గరికి వస్తున్నావా? ఇంకా ఏమన్నాడు తెలుసా? పదకొండవ వచనం, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు,
ఆయన చెప్పులు మోయిటికైనను నేను ముందు నేను వచ్చాను కదా, నేనే గొప్ప అని యోహాను అనుకోలే. ఆ మార్గాన్ని సరళం చేసేది నేను సరళం చేయకపోతే ఆ రాజ్యం ఎక్కడవుతుంది అన్న అతిశయం, గర్వం ఇతని దగ్గర లేదు. నేను లేకపోతే అది ఎలాగవుతుంది అనేటువంటి ఆ అతిశయపు డంబము యోహాను దగ్గర లేదు. తగ్గింపు గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రేమ దేవుని పిల్లారా, ఈ లక్షణము యోహానులో మనకు కనపడతా ఉంది. తగ్గింపు లక్షణం. యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఫస్ట్ ధన్యతలు అని చెప్పాడు. ఫస్ట్ ఇదేంటి చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అన్నాడు. దీనత్వం, తగ్గింపు. ఇంకా ఈయన పలికిన కొన్ని మాటలు మనం చదువుదాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు. యేసుప్రభు గురించి ఆయన అంటున్నమాట, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పటానికైనా కూడా నేను పాత్రును కాని అన్నాడు. యోహానులో ఉన్నటువంటి తగ్గింపు గురించి చెప్తా ఉన్నాను. ప్రారంభం ఇతనితో అయినా కూడా ఇతను ఏ రోజున అతిశయించుకున్నవాడు కాదు, గర్వపడ్డవాడు కాదు, తగ్గించుకొనే ఉన్నాడు. అదే మాట ఒక్కొక్కసారి చదువుదాం. మరొక చోట యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటి వాడు. నేను ముందు కాదు, వచ్చింది నేనే, అయినా ఆయన ముందటి వాడు అని అంటున్నాడు. ఎంత తగ్గింపండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు కొంచెం ఆలోచన చేస్తే, స్టోరీ ఎంత ప్రారంభమవుతున్నా ఈయన ఏ రోజు క్రెడిట్ తీసుకోవట్లేదు. నాకంటే శక్తిమంతుడు ఆయన, నాకంటే ప్రముఖుడు ఆయన, నాకంటే ముందటి వాడు ఆయనే అసలు. ఇలాగన తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. యేసుప్రభు మినిస్ట్రీ ప్రారంభం చేసేటప్పటికి అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ చేస్తున్నాడు కదండి యోహాను. ఉన్నాడా లేదా? ఆయనకు అనేకమైన శిష్యులు ఉన్నారు కదా. కానీ ఆ విధమైనటువంటి ఆ పరిచర్యకు సంబంధించిన ఆ అతిశయము కానీ ఆ గర్వం కానీ ఇవన్నీ ఏమీ లేకుండగా నా వెనక వచ్చేవాడు ఆయన ఇది, ఆయన ఇది, ఆయన చెప్పుల వారు ఎప్పటికీ అని తనను తాను ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉన్నాడు. ఈ లక్షణమే అద్భుతమైనటువంటి లక్షణం. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇతనిలో ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనంలో తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీయో పొందనేరడు. నేను క్రీస్తును కాదు, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని మీరే సాక్షులు. కొంచెం పైనుంచి చదివితే కానీ మనకి ఇది అర్థం కాదు కదా. 25వ వచనం నుండి చదువుతున్నా. శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది. కాబట్టి వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇస్తువో ఇదిగో
ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు అని ఇతంతో చెప్పాడు. ఈయన పరిచర్య ఏం చేస్తున్నాడు? యేసుప్రభు పరిచర్య యేసుప్రభు చేస్తున్నాడు. నువ్వు ఎవరి గురించి చెప్పావో చూడు. ఆయన అక్కడ బాప్తిస్మ ఇస్తున్నాడు, ఆయన దగ్గరికి చాలామంది వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. అప్పుడు ఈయన పలుకుతున్న ఈ మాట ఇప్పుడు నువ్వు చదివింది 27వ వచనంలో. అందుకే యోహాను ఇట్లన్నాడు, ఏమన్నాడు? తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు ఏమి పొందనేరడు అని అన్నాడు. ఇది తన విశ్వాసాన్ని చూపట్లేదా? దేవుడే ఇస్తే తప్ప ఏమి చేసుకోలేం. అది తన విశ్వాసాన్ని చూపిస్తాడు. నాకు అది ఇచ్చాడు, ఆయనకు అది ఇచ్చాడు, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఇచ్చాడు. ఎంత కాన్ఫిడెంట్ అండి తనకి. నీకంటే ఎక్కువ మంది పోతున్నారయ్యా అక్కడికి అనగానే ఏమైనా కొత్త కంగారు అయిందా ఆయనకి? దేవుడు ఇచ్చింటే నాకంటే ఇంకెంతమంది అయినా చేసుకుంటాడు అనే కాన్ఫిడెంట్, విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. దేవుడు నాకేది ఇచ్చాడు, సో నేను ఇది చేస్తున్నా. లేని దాని కొరకు ఆరాటపడేది లేదు, అవతల వాళ్ళు ఏదో జరిగిస్తున్నారని అసూయ లేదు, జలస్ లేదు, మత్సరం ఏమీ లేదు. ఎవరైనా దేవుడు, ఒకవేళ దేవుడు అనుగ్రహించడం జరిగి ఉండొచ్చు, జరగని. ఈ మాటల్లో తన విశ్వాసం మనకు కనపడతాం. ఇంకొక మాట చదువుదాం మనం. మత్తయి సువార్తలోకి వస్తే, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, అప్పటికి చెరసాలలో పడిపోయాడు పాపం. ఓకే, విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలనా? చూడండి, వీళ్ళిద్దరు కలుసుకున్నట్టుగా, కలిసి పనిచేసినట్టుగా, కలిసి పరిచర్య చేస్తున్నట్టుగా మనకి ఎక్కడ కనపడటంలా కదా. నేను ఈ పనికి వచ్చాను, నువ్వు ఆ పనికి వచ్చావు, ఇద్దరం కలిసి చేద్దామని ఇద్దరు కలిసి చేసినట్టు కనపట్టలేదు. ఇతను చెరసాలో పడ్డాడు. ఎందుకు పడ్డాడో మనకు తెలుసులేండి కదా. యోహాను చెరసాల్లో ఎందుకు పడ్డాడో మనకు తెలుసు. ఓకే, చెరసాల్లో ఉండి విన్నాడు, యేసుప్రభు గురించి విన్నాడు. ఓకే, నీ గురించి చాలా వింటున్నాం. ఇంతకీ నా తర్వాత రాబోయేటువంటి ఆయన గురించి తెలుసు, కానీ అది నువ్వేనా? చెరసాల్లో ఉన్నాడు మనిషి. బాప్తిసం గురించింది కూడా ఈయనే. లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల చూపించింది ఈయనే. జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇతనేమో చెరసాలకు వెళ్ళిపోయాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, కష్టాలు పడలయ్యాడు, శ్రమలు ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ చూస్తే కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి సంభవాలు, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. కానీ విజన్ మాత్రం కోల్పోలే, నిరీక్షణ మాత్రం కోల్పోలే. నేను ఏమైతే మార్గాన్ని సిద్ధపరచాలో, నా తర్వాత ఎవరైతే రాజుగా రాజమార్గంలో రావాలో, పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తేవాలో, ఆ క్రీస్తువు నీవేనా? ఇంకొకళ్ళ కొరకు కనిపెట్టాలనా? నువ్వే కదా, నువ్వేనా? వ్యక్తి మీద కాదు, ఆ పర్సన్ మీదని కాదు, ఆ పరలోకపు రాజు మీద ఉండేటువంటి నిరీక్షణ కనపడతా ఉంది. కళ్ళ ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడండి, భౌతికంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. కష్టాలను చూడటం వల్ల తన కళ్ళ ముందు రాబోయే మెస్సయ్య, ఆ రాజుగా రాబోతున్న, ఆ పరలోక రాజ్యాన్ని తేబోతున్నటువంటి ఆ మెస్సయ్య మీద నిరీక్షణ. నా తర్వాత ఆయన వస్తాడు, నా తర్వాత ఆయన వస్తాడు, నా తర్వాత ఆయన వస్తాడు. అక్కడ తన నిరీక్షణ కనపడతా ఉంది. ఎన్ని మాటలు చెప్పాను?
తన తగ్గింపు చెప్పాను, తనలో ఉన్న విశ్వాసం ఎలాంటిదో చెప్పాను, తనలో ఉన్న నిరీక్షణ ఎలాంటిదో చెప్పాను. ఇంకో మాట, తనలో ఉన్న నీతి. మార్కు సువార్తలో చదివితే 6వ అధ్యాయం 18 నుండి చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 18 నుండి. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అయిన మనుష్యుడు అని హేరోదు ఎరిగి. సో హేరోదు ఏమికి అర్థమైంది యోహానులో అనంటే, యోహాను ఒక నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఏమండి, పుట్టింది మొదలుకొని తను జీవించినటువంటి ఆ జీవితంలో కనపడితేనే కదా ఇతన్ని నీతిమంతుడు అన్నాడు. నీతి అని అంటే దేవుడు అంగీకరించగలిగే జీవితం అని అర్థం చేసుకో సింపుల్గా. ఏంటయ్యా నీతి అని అంటే, ఏంటి నీతి? నువ్వేదైతే అనుసరిస్తున్నావో అది దేవుడు అంగీకరించగలిగింది, అది నీతి. అర్థం కాకపోతే కొంచెం మనసు పెట్టైనా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నీతి దేవుడు అంగీకరిస్తాడు దాన్ని. అట్లా కనుక నువ్వు ఉంటే నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి. ఓకే, యోహాను నీతితో బతికాడు, పరిశుద్ధుడిగా బతికాడు, నీతితో బ్రతికాడు, పరిశుద్ధుడిగా బతికాడు. తనలో ఉన్న నీతి, తనలో ఉన్న పరిశుద్ధత. ఇలాగన మనము ఇతని యొక్క వ్యక్తి గురించినటువంటి లక్షణాలు మనం చూసాం. ఇతనిలో తగ్గింపు చూసాం. ఇంకా ఈ తగ్గింపు చాలా చోట్ల ఎక్కడ కనపడుద్ది అని అంటే, ఫుడ్ దగ్గర, డ్రెస్ దగ్గరే. మనం ఎట్టాటి తగ్గింపు వాళ్ళమో ఎట్టాటి బడాయి వాళ్ళమో తెలిపేది. ఓకే, ఫుడ్ దగ్గర, డ్రెస్ దగ్గర మనం స్థాయిని, మన అన్నీ చూపించేది అక్కడే. ఎందుకు చేసామనుకో, ఇతని డ్రెస్సు వింతైన డ్రెస్సు, ఇతని ఫుడ్ ఒక వింతైన ఫుడ్. సరే, ఇతని తగ్గింపు లక్షణం చూసాం, ఇతని విశ్వాసం చూసాం, ఇతని నిరీక్షణ చూసాం, ఇతని నీతి చూసాం, ఇతని పరిశుద్ధత చూసాం. ఈ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే మనం ఈ సంవత్సరాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఇయే దేవునికి కావాల్సినవి. ఈ సిద్ధపాటే దేవుని రాజ్యంగా ఉండడానికి, దేవుడు ఈ సంవత్సరంతా మనల్ని క్షేమంగా, భద్రంగా పరిపాలన చేసి మనల్ని కాపాడడానికి. ఆయన రాజుగా ఉంటే ఆయన రాజగృహంలో నువ్వు ఉన్నావు అనుకో, ఆ రాజరికంలో, ఆ రాజ్య నివాసులుగా నీవు చేసుకొని నిన్ను క్షేమంగా, భద్రంగా కాపాడడానికి ఆయన కోరుకునేవి ఇవి అని నీకెలా తెలిసింది? అవి సిద్ధపరుచుకుంటున్న యోహాను దగ్గర మనం చూస్తున్న లక్షణాలు అవి. యోహానులో వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలు అవి అయితే, ఆయన చేసినటువంటి కొన్ని పనులు మనం చేద్దాం. సిద్ధపరచుకోవడం. వ్యక్తి ఇట్లాంటి వాడే. 4 లక్షణాలు చూసాం, 5 లక్షణాలు. అలాంటి వ్యక్తే మరి ఎలాగ చేశాడు పనులు, ఏమేం చేశాడు, ఈ విషయాలను మనం చూస్తే కొన్ని మాటలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, 32వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం, సాక్ష్యమిచ్చుచు. ఓకే, యోహాను సాక్ష్యమిచ్చుచు అని అన్నాడు. నేను ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికే వచ్చాను. సాక్ష్యం చెప్పడం, సాక్షిగా ఉండడం, సాక్ష్యం ఇచ్చుచు. మనం చేయాల్సిన పని
సాక్ష్యం ఇచ్చుచు. నోటి మాటల సాక్ష్యమే కాదు, జీవిత సాక్ష్యం ఇచ్చుచు. జీవిత సాక్ష్యం ఇవ్వడం అంటే ఆలోచన చేయండి. ఈ సంవత్సరంలో నువ్వు ఒక సాక్షిగా ఉండాలా. సాక్ష్య బ్రతుకు బ్రతకాలా. ఒక విశ్వాసిగా సాక్ష్యం, దేవుడు రక్షించినటువంటి ఒక వ్యక్తిగా, ఒక రక్షించబడిన వ్యక్తిగా ఒక సాక్ష్యం, అది జీవిత సాక్ష్యంగా లోకానికి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఆయన చేసిన మరియు కొన్ని పనులు చదువుదాం. ఇక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 41వ వచనం, 10వ అధ్యాయం 41వ వచనంలో, అనేకులు ఆయన ఎదుగు వచ్చి, యోహాను ఏ సూచక క్రియ చేయలేదు, కానీ ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అన్నారు. యోహాను యొక్క మినిస్ట్రీ ఎలాగుందంటే, ఆయనేమి సూచక క్రియలు చేయలే, ఆయనేమి అద్భుతాలు ఏం చేయలే. ఏం చేశాడు మరి? కానీ ఈయన గురించి చెప్పాడు, అవన్నీ నిజమే, అవన్నీ సత్యమే. సువార్త ప్రకటించాడు. ఈనాడు చాలామంది ఒక సేవకుడు అనేసరికి ఆ సేవకునిలో శక్తులు ఉంటాయి, ఆ సేవకులో పవర్లు ఉంటాయి, ఆ సేవకులో స్వస్థత వరాలు, ఆ సేవకునిలో టచ్ అంటే పడిపోయేటువంటి శక్తులు ఉంటాయి. సేవకుడు అంటే మామూలుడు కాదు, ఆయన అయ్యగారు అని ఆయనకు ప్రత్యేకమైనటువంటి, ఓకే, దేవుడు ఒకవేళ ఎవరెవరికి ఏ వరం ఇచ్చి వాడుకుంటాడో అది వేరే సంగతి. కానీ ఒక వరం లేదు, ఒక సూచక్రియ చేయలేదు, ఒక అద్భుతం చేయలేదు యోహాను. కానీ ఏం చేశాడు? యోహాను ఏ సూచక్రియ చేయలేదు, కానీ ఏం చేశాడు? చెప్పాడు. చెప్పినవి సత్యం. అది సత్యమే చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పవర్, టచ్ పవర్ కనపడలేదని నువ్వు నిరుత్సాహపడిన అవసరంలా. మా పాస్టర్ దగ్గర పవర్ లేదు అనుకోవద్దు నువ్వు. ఎరుగో మార్గాన్ని సిద్ధం చేసే వాళ్ళు ఎట్లుంటారు చెప్తారు. వాళ్ళు చెప్పేవి ఎట్లాంటి మాటలు చెప్తారు? సత్యం చెప్తారు. సత్యం చెప్పేవానికి వేరే మరలా సూచనలు, పవర్స్, అద్భుతాలు ఏం పని లేదు. మీకు అర్థమవుతుంది కదా? యోహాను సువార్తను ప్రకటించాడు. సో ఒకటి, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. మనం అలాగ ఉండాలని మనం చేయాల్సిన విషయాలు చూస్తున్నాం. తర్వాత సత్యము చెప్పేవారిగా ఈ సంవత్సరంలో మనం ఉండగలగాలి. అలాగనే మనం సిద్ధపరచుకోవాలి ఈ సంవత్సరాన్ని. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో చదివితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇందాక చదివారు, ఇక్కడ చదవండి మరలా. హేరోదు తన సహోదరుడుగా ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను వచ్చి, ఇది న్యాయము కాదు అని గద్దించాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తప్పును తప్పుగా చెప్పాలా, మంచిని మంచిగా చెప్పాలి. ఒకటి ఏదైనా తప్పు ఉంది అని అంటే, తప్పు ఇది అని చెప్పటానికి ప్రయత్నం చేయాలా. చేయాల్సిన పనులు ఇవి. ఈ సంవత్సరంలో తప్పు జరుగుతుందనుకో, అది తప్పు అని చెప్పు. అక్కడ ఉండగాక, సమ్మతించగాక, అనుమతించగాక పక్కకు వచ్చేసాయి. మనకెందుకు, ఇది వద్దు, ఇది రైట్ కాదు, ఇది పద్ధతి కాదు. అక్కడే ఉన్నాం అనుకోండి, ఏదో అంటారు కదా, మౌనమే అంగీకారం అన్నారులే, అర్ధాంగీకారం, సగం అంగీకారం అని. సో ఏదైనా తప్పు జరుగుతోంది, నువ్వు అనలేదు సరే, ఇది తప్పు అని చెప్పలేదు సరే, నువ్వు అక్కడ ఉన్నా కూడా ఏమవుతుంది, సగం అంగీకరించినట్టు అవుద్ది. అందుకని తప్పును తప్పుగా చెప్పడం. ఇతను చేసిన పనులు ఎలాగ సిద్ధపడతామండి? ఇలాగ సిద్ధపరచుకోవాలి మనల్ని మనం.
మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆయన గురించి సత్యాలు చెప్తూనే ఉండాలి. ఇప్పుడు చెబుతున్న మరొక మాట, తప్పును తప్పులుగా చూపాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఇంకొక మాట ఇతను చేసిన పని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని యేసును వెంబడించిన ఇద్దరిలో అని అన్నాడు. ఇక్కడ యోహాను తన శిష్యులకి దారి చూపించాడు. ఎవరి దగ్గరికి? మెస్సయ్య దగ్గరికి దారి చూపించాడు. సో వేరే వాళ్ళకి దారి చూపించే పనులు మనం చేయాలి. రక్షకుడు ఆయన. సో వాళ్ళకి దారి చూపించే పనులు చేయకుండా మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోగలుగుతామండి? ఈ సంవత్సరానికి సిద్ధపరచుకోవాలి, దారి చూపాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అన్నాడు. ఇప్పుడు యోహాను గురించి మనకేం అర్థమవుతుంది? అవతల వాళ్ళకి నేర్పించేవాడిగా ఉన్నాడు. నేర్పించేవాడిగా చూడండి, ప్రార్థన నేర్పించాడు ఇతను. ఎవరికి? తనను అనుసరించేవారికి. అంతేకాకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఇంకొక పని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగాడు. సో వాళ్ళు తర్జన పడ్డారులేండి. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఆయన బాప్తిసం ఇచ్చాడు యోర్దాను నదిలో. ఆ బాప్తిసం ఇచ్చేటువంటి పని ఎవరి పని? మనుషుల పనా, దేవుని పనా అని వారిని అడుగుతున్నాడు. ఇంతకు మనమే ఏమనాలా? దేవుని పని కదా. సో దేవుని పని, ఆ బాప్తిసం ఇచ్చే పని దేవుని పని చేస్తున్నాడు. దేవుని పని. నీకేమొచ్చు దేవుని పని? దేవుని పని, ఆయనకు బాప్తిసం ఇచ్చే పని. నీకే పని? ఏ పనో మనకు తెలుసు. కొన్ని పనులు, చేయలేని పనులు కూడా మనం నెత్తినేసుకొని ఊరికి అనవసరం కంగారు పడకూడదు. మనకి ఏం చేతనవునో దేవుని పని అది మనం చేయాలా, చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరంలో మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలో వ్యక్తిగతంగా ఉండడానికి ఒక 5 విషయాలు చెప్పా. ఆ 5 విషయాలు ఏమిటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఆ విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుని దగ్గర తగ్గించుకొని ఉండి దేవుణ్ణి హెచ్చించేవారిగా ఉండాలి. రెండో విషయం చెప్పా, దేవుడు ఇస్తే తప్ప ఏం జరగదు అనే విశ్వాసంతో ఉండాలి. మూడో విషయం నిరీక్షణ గురించి చెప్పాను. కళ్ళ ముందు ఏదేదో జరుగుతుంటాయి, కానీ మన నిరీక్షణ మాత్రం గోల్. ఒక క్రైస్తవునిగా దేవుడు మనకి ఏమేమి వాగ్దానం ఆ నిరీక్షణ పెట్టుకొని నిరీక్షణతో ఉండాలనే విషయాలు చెప్పాను. తర్వాత నీతిగా ఉండే విషయం చెప్పాను. ఆ నీతి అని అంటే దేవుడు అంగీకరించగలిగే నీ మాట కానీ నీ క్రియలు కానీ ఏదైనా దేవుడు అంగీకరిస్తున్నాడా? సో అది నీతి. నీతిగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, ఈ 5 విషయాలు చెప్పాను. ఇది వ్యక్తిగతంగా మనం కలిగి ఉండవలసినవి. అలాగని కలిగి ఉండి చేయవలసినవి చెప్తున్నాము. చేయవలసినవి మన జీవిత సాక్ష్యాన్ని లోకానికి చూపాలా, చెప్పాలా. తర్వాత మన సత్యాన్ని, మనం నేర్చుకున్న సత్యాన్ని మనం చెప్పాలా. దాని కొరకు నువ్వేదో సూచనలు, అద్భుతాలు చేయాల్సిన పనేమీ
లేదు, ఉన్న సత్యం చెప్పడం అనేది మన బాధ్యత. ఓకే. తర్వాత తప్పును తప్పుగా చూపాలా. తప్పు జరిగే చోట మనము ఉండి అర్థాంగీకారంగా మనం ఉండే పరిస్థితిలో ఉండకూడదు. వేరే వాళ్ళకి దారి చూపాలా. వేరే వాళ్ళకి దారి చూపాలా. ఇప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చావు, నువ్వు దారి చూపాలి కదా ఎవరికైనా యేసు ప్రభువులోకి రావడానికి. తర్వాత ఇతను నేర్పించాలా. దేవుని పని జరిగించాడు. వ్యక్తిగతంగా 5 లక్షణాలు, చేసే పనులు 5 లక్షణాలు, ఇవన్నీ కలిగి ఉండి ఈ సంవత్సరాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఆ చొప్పున ఒక అద్భుత రీతిలో మనం దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని దీవెన ఆశీర్వాదం పొందే విధంగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇక